అందరికి నమస్తే. ఇది మోడీ ఆడే ఆట. రాజకీయంలో చాలామంది చాలా ఆడతారు, చాలా గేమ్లు ఉంటాయి. బట్ మోడీ ఆడే గేమ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. అది ఎప్పుడు మనకు కనిపిస్తుంటుంది. ఆయన పొలిటికల్ గేమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆయనకున్న బలం 292 లోక్సభలో. ఎప్పుడు ఉంటుందో గవర్నమెంట్, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఇస్తారో, ఎప్పుడు నితీష్ కుమార్ గారు హ్యాండ్ ఇస్తారో, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ లెక్కలని మోడీ దగ్గర పనికిరావేమో. బహుశా మోడీ దగ్గర ఇంకొక లెక్క ఉంది. ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేసింది అది. ఇప్పుడు నితీష్ కుమార్ దగ్గర 12 మంది ఉన్నారు. 12 మంది బీహార్ నితీష్ దగ్గర ఉన్న ఎంపీలు 12 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బీహార్ ఎంపీలు 12 మంది విరమించుకుంటే, మద్దతు కోసం సంహరించుకుంటే ఏమవుతుంది అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే బీహార్కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చేసింది కేంద్రం. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నితీష్ కుమార్ అదొక ఎజెండాగా పెట్టుకున్నారు. ఢిల్లీలో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీతో బీహార్ వెళ్ళిపోయి మరుసటి రోజే ఒక మీటింగ్ పెట్టినారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మనం ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ మీద ఏ అంశాల మీద మనం ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే సాధించుకునే టైం, మనం పొత్తులో ఉన్నాం కాబట్టి, ప్లస్ మనం ఊదితే లేకపోతే మనం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి ఒక మంచి డిమాండ్ను సాధించుకోవాలి ఈ విషయంలో అని బీహార్కు ప్రత్యేక హోదా అనే డిమాండ్ తెర మీద తీసుకొచ్చిండ్రు. ఆ విషయాన్ని డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడినరు. అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ ఎల్పీ మీటింగ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. బీహార్కు ప్రత్యేక రాష్ట్రమే మా మొదటి డిమాండు, దీన్ని సాధించుకొని తీరుదాం, లేకపోతే అవసరమైతే కొట్లాడతామని ఒక ప్రకటన చేసిండ్రు అక్కడి నుంచి, బీహార్ నుంచి. ఇప్పుడు ఏమైందంటే ఈ బడ్జెట్ సమావేశాల ముందు నితీష్ కుమార్ ఆ డిమాండ్ను చాలా గొప్పగా, చాలా ప్రెషరబుల్గా ఎన్డీఏ ప్రభుత్వంలో వినిపించిండ్రు. ఆయన మోడీకి డైరెక్ట్ చెప్పిండు, మా బీహార్కు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని. అంటే దాన్ని పరిగణలోకి తీసుకొని విత్ ఇన్ అవర్స్లో రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. లేదు ఇవ్వడం సాధ్యం కాదు, బీహార్కే కాదు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వం. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కొన్ని స్పెషలైజేషన్స్ దానికి కొన్ని ఉన్నాయి. దానిలో బీహార్ 80% పాసిబుల్ కాదు. ఇప్పుడు అసలు స్పెషల్ స్టేటస్ అనే రాష్ట్రానికి దేనికి ఇచ్చే ప్రసక్తే లేదు, బీహార్ కూడా ఇవ్వమని చెప్పి ప్రకటించేసిండ్రు. ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్, నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు? నితీష్ కుమార్ ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఏంది సిచ్యువేషన్, అక్కడ నుంచి ఆయన పోతే ఏంది అనే విషయం పైన కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గోతికాడు నక్కల్లాక కాంగ్రెస్ ఇండియా టీం ఒకటి చూసుకుంటూ కూర్చున్నది. ఎప్పుడు ఎన్డీఏ టీం నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నితీష్ కుమారో ఇంకెవరైనా బయటకు వస్తారేమో, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఈజీగా క్యాచ్ చేద్దాం, వాళ్ళను ఇండియా టీంలో చేర్చుకోవడం ద్వారా ఇండియా టీంకు బలం చేకూరుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా 234 మెంబర్స్ ఉన్నారు ఇండియాకు ఆల్రెడీ. ఇది ఇండియా టీం బలం కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఒక 12 మంది, ఇంకా కొంతమంది వస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ 555కి మ్యాజిక్ ఫిగర్ 543కి 272 వస్తే మ్యాజిక్ ఫిగర్ లోక్సభలో. కాబట్టి ఈ 272 కోసం వాళ్ళు ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటామని చెప్పిండ్రు. ఎప్పుడైనా ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోవచ్చు అన్న ప్రకటన కూడా చేసినారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ నితీష్ కుమార్ పోతే ఏమవుతుంది? నితీష్ కుమార్ పోతే ఏమీ కాదు. ఇంకోటి ఏం చేశారంటే నితీష్ కుమార్కు చంద్రబాబుకు మధ్య కొంత గ్యాప్ పెంచారు. అదే పాలిటిక్స్. ఏం చేసినట్టే చంద్రబాబు నాయుడికి నువ్వు ప్రత్యేక హోదా అడగకు ఏపీకి, దానికి కావాల్సినంత ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తాం, అడగొద్దన్నారు. నిజానికి ఎల్పీ మీటింగ్ జరిగింది అక్కడ. ఎల్పీ మీటింగ్ అంటే ప్రతిపక్షాల మీటింగ్, మొత్తం అఖిలపక్ష సమావేశం జరిగింది పార్లమెంటు సమావేశాలకు ముందు. దానిలో వైసీపీ అడిగింది ప్రత్యేక హోదా కావాలి ఏపీ, కానీ వైసీపీ ఎంపీలు అడిగింది తప్ప టీడీపీ అడగలేదు. టీడీపీ అడగపోవడానికి కారణం ఏంటంటే అది ముందే చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ నేతలు, కీలక నేతలు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు ఆల్రెడీ బిఫోరే మాట్లాడుకున్నారు, మీరు 80% కూడా అడగొద్దు. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ అడిగినట్టు ఈయన కూడా అడిగితే మళ్ళీ ఇవ్వకపోతే ఏ స్టేట్కి ఇవ్వనప్పుడు ఈ స్టేట్కి ఇవ్వకపోతే 12 + 16 28 మంది ఎంపీలు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం అనవసరంగా నితీష్కి ఒక జోడి చంద్రబాబు. కాబట్టి వద్దు నితీష్ కుమార్ని వదిలేసేయి, మీరు 80% ఏపీకి ప్రత్యేక హోదా అడగొద్దు, మీకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామన్నారు. ప్రత్యేకమైన ప్యాకేజ్ కూడా ఇచ్చారు. నేను ఆ విషయం కూడా సపరేట్గా చెప్తా. ఏపీకి అంత ప్యాకేజ్ వచ్చింది, తెలంగాణకి ఏమొచ్చింది అనేది నేను లెక్క చేసి చెప్తా. బట్ చంద్రబాబు నాయుడుకు అది ముందే హింట్ ఇచ్చింది కాబట్టి ఆయన స్పెషల్ స్టేటస్ అనే విషయాన్ని పక్కన పడేసి స్పెషల్ ప్యాకేజ్ మీద ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఆ ప్యాకేజీ ఎట్లయినా వస్తుంది ఇక బడ్జెట్లో అనేది ఆయన లెక్క ఆయనకున్నది. ఆల్రెడీ ఆ ప్రకటన అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే
నితీష్ కుమార్ సింగిల్ అయిపోయాడు. నితీష్ కుమార్ చంద్రబాబుతో కలిసి లేకపోతే చంద్రబాబు నితీష్ కుమార్తో కలిసి పోరాడే అవకాశాన్ని బీజేపీ లేకుండా చేసింది. ఎందుకంటే ఆయనదేమో స్పెషల్ స్టేటస్ అనే డిమాండు, ఇదేమో ప్రత్యేక ప్యాకేజీ అనే డిమాండ్. రెండు డిఫరెంట్ డిమాండ్లు అయిపోయినాయి. రెండు కనుక స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ ఉంటే ఇద్దరు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం గొంతు విసికేవాళ్ళు. ఈ ఇద్దరికి సేమ్ డిమాండ్ లేకుండా బీజేపీ మోడీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ జాగ్రత్త తీసుకున్న టైంలోనే స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్. స్పెషల్ స్టేటస్ రాదని చెప్పినారు నితీష్ కుమార్. ఇప్పుడు ఏం చేసినా ఇండియా గవర్నమెంట్కి ఏం కాదు. చంద్రబాబు నాయుడు కావాల్సిన స్పెషల్ ప్యాకేజీని ఆయనకు ముందే చెప్పినట్లుగా ప్రకటించేసిండ్రు. ఇప్పుడు ఏమైందంటే నితీష్ కుమార్ వేరు, చంద్రబాబు వేరు అయిపోయారు. ఇప్పుడు నితీష్ కుమార్ సచ్చినట్టు ఎన్డీఏనే ఉండాలి. ఎన్డీఏ నుంచి హ్యాండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఆయన హ్యాండ్ ఇచ్చినా ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేం లేదు. కాబట్టి ఇది మోడీ ఆడిన గేమ్, బీజేపీ ఆడిన గేమ్గా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇందులో చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీ వైపే ఉన్నారు. నితీష్ కుమార్ ఏం చేస్తారనేది మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.